తెలంగాణలో హత్య రాజకీయాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో 2 నెలల చిన్నారి ప్రాణాలు తీయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబం చేపట్టిన దీక్షలో కేటీఆర్ పాల్గొన్నారు. వారికి తన మద్దతు తెలిపి పరామర్శించారు. 2 నెలల పసిగుడ్డు ఏం పాపం చేసిందని, ఏం అడిగిందని పొట్టన పెట్టుకున్నారని ప్రశ్నించారు. మాటలకు ఊహలకు అందని మహా విషాదకరమని, కుమ్మెర జాతరలో జరిగిన ఘటనకు తెలంగాణ సమాజమే తలదించుకోవాలన్నారు. వారి మీద దాడి అయినా నాకు తెలియక అడుగుతా, 2 నెలల పసిగుడ్డు కులం తెలుసా? 2 నెలల పసిగుడ్డు 2 నెలల పసిగుడ్డుకు మతం తెలుసా? 2 నెలల పసిగుడ్డుకు అధికారం తెలుసా? ఏం తెలుసు? మనం పుట్టించిన కథ కులం. మనిషి పుట్టినాక 5 నిమిషాలకు పుట్టేది కులం. మనిషి పుట్టినాక 5 నిమిషాలకు పుట్టేది మతం. ఇవాళ దానికోసం చివరికి మనుషులను చిన్న చూపు చూసి, దేవుడు దర్శనానికి రాకుండా చేసి, వారి మీద దాడి చేసి, మళ్ళీ వారి మీదనే కేసులు పెట్టి చివరికి రోడ్డు మీద కూర్చునే పరిస్థితి తల్లికి, ఆ తండ్రికి, వాళ్ళ కుటుంబం మొత్తానికి తెచ్చిన ఈ వ్యవస్థను చూసి సిగ్గుతో తలదించుకోవాలి తెలంగాణ సమాజం. ఇవాళ నేను ఇక్కడ రాజకీయం మాట్లాడడానికో రాజకీయం చేయడానికో రాలేదు. నేను స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా కోరుతా ఉన్నా, స్థానిక ఎంపీ గారిని కూడా కోరుతా ఉన్నా. హంతకుడు ఎవడైనా హంతకుడే. వాడు ఏ పార్టీ వాడైనా, ఏ పార్టీ వాడైనా వాడిని ఖచ్చితంగా శిక్షించాల్సిందే. 8 మంది ఈరోజు ఈ హంతకుల ముఠా కలిసి ఆ పాపను హత్య చేసింది. ఆ 8 మందిని జైల్లో పెట్టాలా, ఆ 8 మందిని ఖచ్చితంగా హత్యా నేరం కింద అరెస్ట్ చేయాలన్నదే మా ప్రధానమైన డిమాండ్. అయినా నాకు తెలియక అడుగుతా, 2 నెలల పసిగుడ్డు కులం తెలుసా? కాకినాడ జిల్లా గండేపల్లి మండలం జడ్ రాగంపేట శివార్లో అక్రమంగా పశువులను తరలిస్తున్న బొలెరో వాహనంపై పోలీసులు కేసు నమోదు చేశారు. వాహనంలో తరలిస్తున్న ఆవుల్లో ఒకటి ఊపిరాడక బయటకు దూకే ప్రయత్నం చేయగా తాడుతో గట్టిగా కట్టేయడంతో వాహనానికి వేలాడుతూ కనిపించిందని స్థానికులు తెలిపారు. తాము వెంటనే స్పందించి పశువును రక్షించే ప్రయత్నం చేశామన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వాహనాన్ని స్వాధీనం చేసుకుని గండపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. గోమాత సంరక్షణపై హెచ్చరికలు ఉన్నప్పటికీ అక్రమ పశువుల రవాణా కొనసాగుతూ ఉండడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి రవాణాలను పూర్తిగా అరికట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.